ఈసారి భారతదేశ గౌరవనీయులు పార్లమెంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి ఒక కామెంట్ చేసినారనమాట. అది వ్యంగ్యంగా మాట్లాడినారు. అంబేద్కర్ 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 అని ఎప్పుడూ అంటూ ఉంటారు. దాని బదులుగా ఒక దేవుని నామాన్ని స్మరణ చేస్తే 7 జన్మల వరకు స్వర్గం ప్రాప్తిస్తుంది కదా అన్నట్టు వ్యంగ్య వ్యాఖ్యలు పలికినారనమాట. అప్పుడు కూడా చాలామంది సంఘాల వారైతేనేమి, భారతదేశ ప్రజలైతేనేమి, అంబేద్కర్ గారి ఫాలోవర్స్ అయితేనేమి చాలా ప్రతిఘటించినారు ఆ సందర్భాన్ని బట్టి. అయితే నేను ఆయన గురించి ఇది కవిత రాసినాను. ఒక 5-6 నిమిషాలు ఉండవచ్చు, చదివి వినిపించాలని నేనైతే ఆశపడుతున్నాను. మీరు చక్కగా వింటారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇదే ఆయనకు మనం ఇచ్చే గౌరవం. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్, ఆధునిక భారతదేశ నిర్మాత అంబేద్కర్, సాంఘిక విప్లవకారుడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేద్కర్, మన దేశ రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్. జన్మించారు మధ్యప్రదేశ్లో ఇండోర్ ప్రాంతంలోని మౌ అనే గ్రామంలో ఏప్రిల్ 14, 1891 సంవత్సరం. భీమాబాయ్, రామ్జీ, మాలోజీ సక్పాల్ దంపతులకు 14వ సంతానంగా ఆఖరు బిడ్డగా అంబేద్కర్ 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 చదువుకున్నారు డిగ్రీ వరకు. బరోడా మహారాజు షాయాజీ గైక్వాడ్ సహాయంతో 25 రూపాయల స్కాలర్షిప్లో అభ్యసించారు ఉన్నత విద్యను. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ 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 తన చిన్నతనంలో అనుభవించారు అవమానాలు, ఆకలి బాధలు, అంటరానితనాన్ని. చేశాడు ఎన్నో ఉద్యమాలు, మహచ్చరు పోరాటం నడిపించాడు. మూక్ నాయక్, బహిష్కృతకారిణి పత్రికలను నోరుండి మాట్లాడలేని దళిత జాతి కొరకు నిలిచాడు అండగా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. స్త్రీల పక్షాన పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్. దళిత విముక్తితోనే భారతదేశ ప్రగతి ముడిపడి ఉందని చాటి చెప్పిన మహనీయుడు అంబేద్కర్. స్త్రీల జీవితాలను సమూలంగా మార్పు చేసింది హిందూ కోడ్ బిల్ ప్రతిపాదన. అడ్డుకున్నారు ఆనాటి మత ఛాందసవాదులు. పాస్ కాకుండా హిందూ కోడ్ బిల్. సంవత్సరాల తరబడి చర్చ జరిగినా పొందలేదు ఆమోద ముద్ర. అందుకే చేశాడు రాజీనామా న్యాయశాఖ మంత్రి పదవికి. అంబేద్కర్ 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 సైమన్ కమిషన్కి సమర్పించాడు వినతి పత్రం. బహిష్కృత హితకారిణి సభ తరపున విభేదించి కేటాయించాలని, అల్పసంఖ్యాకులకు ప్రత్యేక నియోజకవర్గాలు, పూర్తి అధికారాలు ఇవ్వాలని, ప్రాంతీయ పాలనలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని, కేంద్రంలో కుల మతాలకు న్యాయస్థానాలకు ఉండాలని, మంత్రుల అవినీతిని విచారించే హక్కు, ఎన్నుకోవాలని, ఎన్నికల ద్వారా అసెంబ్లీ అభ్యర్థులను ప్రత్యేక స్థానాలు ఇవ్వాలని, ముస్లింలకు, దళితులకు. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. జ్ఞానాన్ని సంపాదించడం ఆయనకిష్టం, క్రమశిక్షణగా ఉండడం ఆయనకిష్టం, సమాజ హితం కోసం పనిచేయడం ఆయనకిష్టం. ఇవే ఆయన జీవిత రహస్యాలు. అందుకే అందుకున్నాడు డాక్టరేట్లను. విదేశాల్లో తొలి భారతీయుడిగా పూర్తి జ్ఞానాన్ని సంపాదించిన నిష్ణాతుడు. 16 సబ్జెక్టుల్లో, ఎకనామిక్స్లో 29, చరిత్రలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆంథ్రోపాలజీ 3, జర్మన్, ఫ్రెంచ్ భాషల్లో 1 కోర్సులను ఏకధాటిగా అధ్యయనం చేసిన అపర మేధావి, అపూర్వ శక్తి అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. ప్రారంభించాడు ముంబై హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్. ఎదుర్కొన్నారు భారతదేశంలోని ప్రజల్లోని కుల భేదాలను, తెల్లదొరల్లోని రంగు భేదాలను. స్వాతంత్రోద్యమకారుల తరపున, అంటరాని వారి తరపున, జమీందారీల రద్దు కోసం, భూ సంస్కరణల వంటి ప్రముఖ కేసులను వాదించారు. ఎన్నింటినో సాధించారు విజయ పరంపరలను. అనేక కేసుల్లో ఉండేవారు అందుబాటులో. అనునిత్యము సామాన్య ప్రజలకు ప్రేమ, త్యాగం, కరుణలు కనిపించేవి ఆయన దినచర్యలో అనునిత్యము. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. జ్ఞానమే మురిసిన గర్వం అంబేద్కర్.
అజ్ఞాన అంధకారాన్ని చీల్చే వెలుగు అంబేద్కర్. మనువాద గుండెల్లో ఎరుపెక్కిన మంట అంబేద్కర్. నిజం వైపు నడిపించే నికాసైన పూల బాట అంబేద్కర్. కుల మత కోరల నుండి కోట్ల మందిని విడిపించిన స్వేచ్ఛ అంబేద్కర్. మరణాన్నే జయించి దేశ బ్రతుకులో జీవించే జీవశిల అంబేద్కర్. బోధిస్తాం, సమీకరిస్తాం, పోరాడుతాం. అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. భారతరత్న అవార్డు గ్రహీత మహానేత. తన 66వ ఏట 1956 డిసెంబర్ 6వ తేదీన పరమపదించారు ప్రపంచాన్ని విడిచి. వేయాలి అంబేద్కర్ విగ్రహాలెన్నో ఊరు ఊరులో వాడవాడల్లో. ఆయన దేశానికి చేసిన సేవ ఎనలేనిది. దళితులను మేల్కొల్పిన విధానం మరిచిపోలేనిది, పిలుచుకోలేనిది. అందుకే ప్రతిష్ఠించుకోవాలి మన హృదయాలలో అంబేద్కర్ అందరి వాడని. సమాజాన్ని నవోన్నత్యంగా తీర్చిదిద్దాడు తన జ్ఞాన సముపార్జనతో అభివృద్ధి పదంలో. ఆ పదంలోనే మున్ముందుకు సాగిపోవాలి మనమంతా. ఏటేటా ఇలా ఘనంగా జన్మదినాన్ని జరుపుకుంటూ. జై హింద్, జై అంబేద్కర్. అలాగే అన్న రామరన్న కూడా మాట్లాడు వచ్చినట్లు అంతే 2 మాటలు